నమస్తే. ఫస్ట్ ఈ సొసైటీ క్లాసెస్ లాగా ఎట్లా డివైడ్ అయిందో చూద్దాం. సొసైటీని క్లాసెస్ లాగా డివైడ్ చేయడం యూరోప్లో స్టార్ట్ అయింది. ఈ ఫ్యూడల్ ఎరా అంటే 9th to 15th సెంచరీ ఆ మధ్యలో సొసైటీలో రెండు గ్రూప్స్ ఉండేటివి. ఒకటి నొబిలిటీ అంటే రాజులు, భూస్వాములు, ఇంకొకటి పీజెంట్స్ అంటే వర్కర్స్. అప్పటికి ఇంకా మిడిల్ క్లాస్ లేదు సొసైటీలో. మిడిల్ క్లాస్ ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో అంటే 1700 సంవత్సరాల నుంచి 1800 సంవత్సరాల మధ్యలో ఒక కొత్త గ్రూప్ ఎమర్జ్ అవుతుంది సొసైటీలో. అప్పుడే ఈ ఫ్యాక్టరీలు, ఈ బిజినెస్లు, ఈ ట్రేడ్స్ ఇవన్నీ రైజ్ అవుతున్నాయి సొసైటీలో. ఒక కొత్త గ్రూప్ స్టార్ట్ అయింది. వాళ్ళే ఈ మర్చెంట్స్, షాప్ ఓనర్స్, ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్, లాయర్స్ ఎక్సెట్రా. వీళ్ళు రిచ్ కాదు, వీళ్ళు పూర్ కాదు. అంటే ఇక్కడ నుంచి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని, ఇంత హ్యూమన్ జీనియస్ పెట్టుకొని ఈ మిడిల్ క్లాస్ అనేది మన అస్తిత్వానికి అంటే ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ కాదు, ఇది మన అస్తిత్వానికి సంబంధించిన నిజం కాదు. ఇది మన ఆలోచన విధానాన్ని డిసైడ్ చేసే ఒక ఫ్యాక్టర్ అవ్వద్దు. మనకి మీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు ఎవరు డిసైడ్ చేయలే మీరు ఈ క్లాస్ చెందిన వాళ్ళు అని చెప్పి. ఇది మీరో నేను డిసైడ్ చేసింది కాదు. ఇది కొన్ని సిస్టమ్స్ క్రియేట్ చేసి పెట్టిన ఇట్లా. ఏంటి ఆ సిస్టమ్స్? ఫస్ట్, ఎకనామిక్ అండ్ గవర్నమెంట్ సిస్టమ్స్. ఈ ఎకనామిక్ అండ్ గవర్నమెంట్ సిస్టమ్స్ ఏం చేసినాయి అంటే ప్రజలని వాళ్ళ ఆదాయం, వాళ్ళ వృత్తి బట్టి, వాళ్ళ ఆస్తుల బట్టి డివైడ్ చేసి పెట్టినాయి. ఎందుకంటే ఎవరెవరి మీద ఎంత ట్యాక్స్ వేయాలి, ఎవరెవరిని లేబర్ లాగా యూజ్ చేసుకోవాలి, ఎవరెవరి చేతిలో పవర్ పెట్టాలి. ఈ ట్యాక్సేషన్ స్ట్రక్చర్ చేయడానికి, ఈ లేబర్ స్ట్రక్చర్ చేయడానికి, పవర్ స్ట్రక్చర్ చేయడానికి ఇలా క్రియేట్ చేసి పెట్టేసినాయి. అండ్ నేను చెప్తున్నా మీకు, ఈ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఈ భూమి మీద ఒక పెద్ద ఇల్యూషన్, ఒక పెద్ద భ్రమ. అది మనల్ని ఎట్లా అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ని యాక్సెస్ చేయడానికి అసలు అవకాశమే ఇవ్వవి. నేను ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఎంత పెద్ద ఇల్యూషనో నేను ఒక సపరేట్ సిరీస్ చేస్తా. ముందైతే మిమ్మల్ని మిడిల్ క్లాస్ ట్రామా నుంచి బయటకు తీసుకొస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాంటి విజన్ మీకు లైఫ్లో యూజ్ అవుతుంది, మీకు లైఫ్లో ఎదగడానికి యూజ్ అవుతుంది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ స్కూల్స్ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఆక్యుపేషన్ బట్టి, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి, మెరిట్ బట్టి కేటగరైజ్ చేసి పెట్టేస్తున్నాయి. నిజానికి స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే సైలెంట్గా ఒక ఇల్యూజనరీ, ఆ ఫ్రెష్ మైండ్స్లో ఒక అర్థం కాని భయాన్ని, భ్రమని నింపుతున్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే నువ్వు ఈ స్థాయికి చెందిన వాడివి, నువ్వు ఇట్లానే ఆలోచించాలని చెప్తున్నాయి. నువ్వు ఇక్కడ ఈ స్థాయికి చెందిన వాడివి, నువ్వు ఇట్లానే ఆలోచించాలంటున్నాయి. దాని తర్వాత ఆ భ్రమలోంచి బయటకు రావడానికి, ఈ ఇల్యూజన్స్ బ్రేక్ చేయడానికి ఒక్కొక్కరికి వాళ్ళ లైఫ్లో చాలా పెద్ద బర్డెన్ లాగా మారిపోతుంది. ఈ ఇల్యూజన్స్ అర్థం కాక వాళ్ళ లైఫ్ అట్లా గడిచిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సొసైటీ అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇల్యూజన్స్ని, ఈ అన్అవేర్నెస్లో క్రియేట్ అయిన ఐడెంటిటీస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసి రిపీట్ చేస్తున్నాం. అది మనము, అది నేను అని ఫిక్స్ అయిపోతున్నాం. ఇట్లా రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక ప్రాణం ఉన్న డెడ్ బాడీ లాగా తయారైపోతున్నాం. మన కాన్షియస్లో లేకుండా ఏదైనా మనం రిపీట్ చేస్తున్నామంటే అది మనకు తెలియకుండా మనల్ని ఒక ఇరుకులో పడేస్తుంది. మనం ఆ కేజ్లో పడ్డ తర్వాత మనం ఇటు రోల్ చేసినా, మనం అటు రోల్ చేసినా మనమైతే ఇరుక్కుపోయినాం. అవునా? అసలు ఏంటివి అవి మన లోపల మనల్ని ఇరుక్కుపోయేలాగా చేసేటివి? ఒకటి, లైఫ్లో సేఫ్గా బ్రతికేయాలని ఒక భ్రమ, లైఫ్లో రిస్క్ చేసుకోవద్దు అని ఒక భయం, లైఫ్ స్టేబుల్గా ఉంటే సరిపోతుంది, పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు అనుకోవడం, ఎలాగోలో బ్రతికేస్తే సరిపోతుంది, ఎదగడం నా వల్ల కాదు అనుకోవడం. ఇవన్నీ హ్యూమన్ బీయింగ్స్ని అంటే మనుషుల్ని ఎట్లా డిజైన్ చేస్తున్నాయి అంటే ఎస్పెషల్లీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని చదువుకోవాలి, బట్ ఒకరి కింద పని చేసేంతవరకు అంటే ఒక జాబ్ చేసేంతవరకు చదువుకుంటే చాలు. బట్ మీరేమైనా క్రియేట్ చేయడానికి అది మీరే ఆలోచించుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డిసిప్లిన్ ఉంటే చాలు ఒకరిని అంగీకరించడానికి, బట్ మీరు ఎదగడానికి. లైఫ్లో భయం ఉంటే చాలు ఏం రిస్క్ తీసుకోకుండా ఉండడానికి. లైఫ్లో పరిగెత్తుతూ ఉండడానికి అంబిషన్స్ ఉంటే చాలు. కానీ ఎక్కడ ఈ సిస్టమ్స్ మనకి ఒక చోట నిల్చొని మన లోపల ఒక స్థిరమైన తత్వాన్ని క్రియేట్ చేసుకొని ఈ లైఫ్లో ఉన్న హ్యూమన్ జీనియస్ని, హ్యూమన్ ఇంటెలిజెన్స్ని యాక్సెస్ చేయడానికి అసలు స్పేస్ లేకుండా చేస్తున్నాయి, అసలు అవకాశమే లేకుండా చేస్తున్నాయి, చాయిస్ లేకుండా చేస్తున్నాయి. అందుకే ఈ మిడిల్ క్లాస్ లోపల ఏమో లాస్ అవుతామేమో అని ఒక చాలా స్ట్రాంగ్ భయం నిండిపోయింది. అసలు ఈ మిడిల్ క్లాస్ అంటే ఎవరు? మీ ఇన్కమ్ కాదు, మీ మనీ కాదు, మీ ఇంటి ఒక సైజ్ కాదు. ఈ మిడిల్ క్లాస్ అనేది ఒక సైకాలజీ. అది ఎట్లా షేప్ అయింది అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, లైఫ్లో ఓడిపోతామేమో అని భయం. ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఎవరో మనల్ని జడ్జ్ చేస్తారేమో అని భయం. ఫియర్ ఆఫ్ లూజింగ్ స్టెబిలిటీ, లైఫ్లో స్టెబిలిటీ లూజ్ అవుతామేమో అని భయం. ఫియర్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్క్రిప్టెడ్ లైఫ్, ఈ స్క్రిప్టెడ్ లైఫ్ నుంచి బయటకు రావడానికి భయం. ఇది ఒక మెంటల్ కండిషనింగ్.
మీరు మీ లైఫ్ని సెక్యూర్గా లీడ్ చేస్తున్న ఒక ఫీలింగ్ ఇస్తుంది అంతే, బట్ నాట్ రియల్లీ. ఈ నాన్ ఎగ్జిస్టెన్షియల్ అండ్ ఈ అథారిటేటివ్ సిస్టమ్స్ అంటే ఈ అధికారిక వ్యవస్థలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ కళ్ళని సహకారం చేసుకోవడానికి, వాళ్ళు క్రియేట్ చేసిన సిస్టమ్స్ నడవడానికి, వాళ్ళకి లేబర్ తయారు చేసుకోవడానికి మైండ్స్ని ఎట్లా షేప్ చేస్తున్నాయంటే లైఫ్లో సేఫ్గా బ్రతికేయాలని ఒక భ్రమే కాదు, అసలు లైఫ్లో చాయిస్ లేకుండా చేస్తున్నాయి. లైఫ్లో అయితే మీరు ఇంజనీర్ అన్న కావాలా, అది ఐఐటి నుండి, లేకపోతే డాక్టర్ అన్న కావాలా, దాని తర్వాత మీరు అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కానీ ఆ జాబ్కి స్లేవ్ అవ్వాలా, అసలు ఈ ఫౌండేషన్ లేని ఈ సొసైటీకి స్లేవ్ అవ్వాలా, అండ్ లైఫ్లో కొంచెం టైం తర్వాత అసలు లైఫ్లో ఏమైంది అని అర్థం కాక స్ట్రగుల్ అవ్వాలా మళ్ళీ. మీ లైఫ్లో మీరు జాబ్ చేస్తుండొచ్చు, మీరు ఎర్న్ చేస్తుండొచ్చు, అంటే సంపాదిస్తుండొచ్చు, కానీ మీ లైఫ్ని చాయిస్తో అండ్ ఫ్రీడమ్తో గడపట్లే మీరు దీన్ని అర్థం చేసుకోవాలా. ఈ సిస్టమ్స్ అన్నీ చాయిస్లెస్ చేస్తున్నాయి మైండ్స్ని, అసలు చాయిసే లేకుండా చేస్తున్నాయి లైఫ్లో ఈ నాన్ ఎగ్జిస్టెంటల్ సిస్టమ్స్. అసలు ఏంటివి అవి? మన లోపల స్టక్ చేసేటివి, మనల్ని ఈ చాయిస్ లేకుండా చేసేటివి ఏంటివి అవి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నారనుకోండి, ఈ లైఫ్ని డెప్త్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నారనుకోండి, ఫస్ట్ మీరు ఫుడ్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మీరు మిడిల్ క్లాస్ అంటారు. లేదు, లైఫ్లో ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకున్నారనుకోండి, దానికోసం కొన్ని దశాబ్దాల టైం పట్టినా లేకపోయినా కొన్ని జన్మల టైం పడుతుంది అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, మీరు ఆ క్లాస్కి చెందిన వాళ్ళు కాదు, ఏదైతే క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుందో, సో మీరు ఒక ఇల్లు కట్టుకోండి, దానిలో చనిపోవడానికి సరిపోతుంది అంటారు. లేదు, మీరు మీ ఫ్యామిలీలో ఎవరు చదవంది ఏదైనా కొత్తది చదివి చాలా ఎదుగుదాం అనుకున్నారనుకోండి, దానికోసం కొన్ని రోజులు పస్తులు ఉండాల్సి వస్తే మీరు లోవర్ ఎకనామిక్ పడిపోతారేమో అని భయపెడతా ఉంటారు. అసలు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఈ నాన్ ఎగ్జిస్టెన్స్ సిస్టమ్స్ మీరు చిన్నప్పటి నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి మీ మైండ్లో ఒక తెలియని భయాన్ని నింపిపెట్టి ఉంచుతున్నారు వాళ్ళు. అండ్ ఈ ముందు జనరేషన్స్ అన్ని మెంటల్గా అట్లా కండిషనింగ్ అవ్వడం వల్ల ఇప్పుడు మీరు అవి బ్రేక్ చేయాలని ట్రై చేసినప్పుడు, ఆ నాన్ ఎగ్జిస్టెన్షియల్ ఫ్రేమ్స్ నుంచి బయటకు రావడానికి ట్రై చేసినప్పుడు, మీరు మీ సొంత ఫ్యామిలీస్ని, మీ సరౌండింగ్స్ని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీరు మీ సొంత ఇంటి గోడల్ని దొంగలాగా దూకి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు పిచ్చోళ్ళు అనిపించుకొని మీకు కావాల్సిన దాన్ని సాధించడం గురించి మీరు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ నేను చెప్తున్నా, ఐఎమ్ టెల్లింగ్ యూ టు దిస్, మీరు ఈ ఇల్యూషన్స్ అన్ని బ్రేక్ చేసి, ఏదైతే మీ అవేర్నెస్ లేకుండా క్రియేట్ అయిన ఐడెంటిటీస్ ఉన్నాయో దాన్ని బ్రేక్ చేసి, ఇవన్నీ మీరు బ్రేక్ చేయగలిగితే మీరు డెఫినెట్గా ఒక బుద్ధలాగా బయటకు వస్తారు. మిడిల్ క్లాస్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్, భయంతో, కంపారిజన్ తోటి వాళ్ళంతటి వాళ్ళు ఒక బందీకణలో పెట్టేసుకుంటున్నారు, ఒక కేజ్లో పెట్టేసుకుంటున్నారు. ఈ స్క్రిప్టెడ్ లైఫ్ ఆర్ ఈ థింకింగ్ ప్యాటర్న్స్ నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే స్టెబిలిటీ మిస్ అవుతుందేమో అని, ఎవరో జడ్జ్ చేస్తారేమో అని. బట్ నేను చెప్తున్నా, ఆ ఎవరో జడ్జ్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు ఒకవేళ ఉంటే అది మీ భయం మాత్రమే.